పార్టీ కార్యకర్తల్ని ఎలక్షన్కి రెడీ చేయడం అంతేకాకుండా ప్రజల యొక్క సమస్యలు రాబోయే కాలంలో ఈ మూడు పార్టీలు ప్రజలకు ఏం చేయబోతున్నాయో ఈ ప్రభుత్వాలు వివరించబోతున్నారు. మేమందరం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం. సుమారుగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సుమారుగా దాదాపు 600 బస్సుల్లో ముఖ్యంగా మైలవరంలో కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎన్నో ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు దాదాపు 600 ఆటోలు అంతేకాకుండా కార్లు దాదాపు 300 కార్లు పైగా జరుగుతున్నాం. మేమందరం వెళ్ళి ఆ సభను కుటుంబం చేసి అందరం తప్పకుండా మోడీ గారి ప్రసంగం విని మోడీ గారి ద్వారా రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధిలో వాటాలు చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగో రాష్ట్ర అభివృద్ధిలో వచ్చేపాటు మోడీ గారు సపోర్ట్ కూడా కావాలి కాబట్టి మేమందరం ఎన్డీఏలో జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది కాబట్టి మేమందరం చాలా ఉత్సాహంగా ఉన్నాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇప్పటివరకు దేవినేని ఉమా గారు వ్యవహరించారు. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు మీతో కలిసి నడుస్తున్నారు. ఇప్పటివరకు దేవినేని ఉమాతో కలిసి ఇప్పుడు కృష్ణప్రసాద్ గారితో ప్రయాణం చేస్తున్నారు. అధిష్టానం నుంచి మీకు స్పష్టమైన సాంకేతికాలు మైలవరంలో సభని నన్ను చూడమన్నారు. దేవినేని ఉమా గారిని మెయిన్ ప్రాంగణం చూడమన్నారు. కృష్ణప్రసాద్ గారిని బస్సులో వెళ్ళి కృష్ణప్రసాద్ గారు పెట్టారు. మేము ముగ్గురు కలిసే చేస్తున్నాం. ఇన్ఛార్జి ఉమా గారే. ఇంకా అక్కడ మెయిన్ సభలో ఆయన ఉన్నారు కాబట్టి అభివృద్ధిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము బాధ్యత తీసుకుంటాం. మీరు కొత్త ధర్మం అంటున్నారు. అందరం ఒకటేవారు. మాకు ఒక చంద్రబాబు నాయుడు గారు అర్థం సార్, మీరు పొత్తు ధర్మం అంటున్నారు. ఎక్కడ కూడా బీజేపీ జెండా కానీ, ఎక్కడ కూడా మీ ఆటోలకు కానీ, మీ లారీలకు కానీ, మీ స్కూటర్లకు కానీ ఎక్కడ కూడా బీజేపీ జెండా లేదు. అలాంటప్పుడు పొత్తు ధర్మం పాటించినట్లు ఎట్లయితుంది? స్వతంత్ర మా నాయకులు వాళ్ళ జరగబోయేది ప్రధానమంత్రి వెంటనే బీజేపీకి ఉన్న కార్యకర్తలు మీరు వీడియోలో పెడితే కనపడతాయి. మాకు ఉన్న స్టేషనరీ అంత త్వరగా జరుగుతున్నారు. తెలుగుదేశం ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం మా గ్రామాల్లో లేవు కాబట్టి పెట్టలేదు. మీరు సభా ప్రాంగణం కానీ మేము దారిలో మేము ఏర్పాటు చేసిన ఏర్పాట్లు కానీ చూస్తే అన్ని చోట్ల జనసేన బీజేపీ జెండాలు కనపడతాయి. వాళ్ళు మా గ్రామాల్లో మాకు కావాల్సిన జెండాలు అవన్నీ ఇంకా జారలేదు. ఎందుకంటే మొన్న 3 రోజుల దాకే మాకు ఇది జరిగింది సభని. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఉదాహరణ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మేమందరం ఒకటే. వాళ్ళ తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఒకటే. రేపు విజయవాడ పశ్చిమలో కూడా బీజేపీ అభ్యర్థి అంటున్నారు. వారిని తప్పకుండా అత్యధిక మెజార్టీతో మేము అందరం కలిసికట్టుగా గెలిపించుకుంటాం.